జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన పెద్దపల్లిలో యువ వికాస్ పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన ఫలాలపైన గౌరవ ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, 2 లక్షల లోపు ఉన్న రుణాలు కూడా మాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక రైతు రుణమాఫీ కింద మొత్తంగా సుమారు 20,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందని, చివరి రైతు వరకు రుణమాఫీని పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రేపు 4వ తారీఖు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దపల్లిలో 4వ తారీఖు 2 గంటలకు యువ వికాస్ పేరు మీద పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కూడా మరి ఆ బహిరంగ సభకు యువ వికాస్ సభ పేరు మీద ఉన్నటువంటి బహిరంగ సభను పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మందితోని సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాపాలనలో భాగంగా చేసినటువంటి పనులను, సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన ఫలాలను బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా సందేశాన్ని ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మిగిలినటువంటి 6 గ్యారంటీ పథకాలు కానీ, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, నిరుద్యోగ యువకులకు విషయంలో మిగిలినటువంటి ఉద్యోగాల విషయంలో కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన సమస్య ఇష్యూ కానీ, రైతు బంధుకు సంబంధించినటువంటి ఇచ్చిన మాట కానీ, భవిష్యత్తులో రైతుకు అండగా ఉండే విధంగా అన్ని అంశాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేహాన్ని బహిరంగ సభ ద్వారా చెప్పడం జరుగుతుంది. దానికి ధర్మపురి నియోజకవర్గానికి జగిత్యాల జిల్లా పక్షాన ధర్మపురి నియోజకవర్గ 6 మండలాలు, సుమారు కొత్తగా ఏర్పడే 7 మండలాల్లో 140 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా రైతులు, యువమిత్రులు, మా మహిళా సోదరిమణులు, ముఖ్యంగా మా యువకులు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం కూడా సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు టీచర్ ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, మెడికల్ పరంగా ప్రభుత్వ పరంగా స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలు కానీ, అనేక ఉద్యోగాలు సుమారు సంవత్సర కాలంలో పూట 50,000 ఉద్యోగాలు నియమించి, అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల లోపు వరకు రుణమాఫీ చేసినటువంటి సుమారు 20 లక్షల పైచీలు కంటే మొన్న గత 2 నెలలకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. మొన్న మహబూబ్నగర్లో జరిగిన రైతు సభలో 2,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా మిగిలినటువంటి ఏదైతే 2 లక్షల లోపు అర్హత ఉండి కూడా మరి రేషన్ కార్డు లేకపోవడమో, యజమాని పరంగా అక్కడ ఉన్నటువంటి అదే బ్యాంకుల పరంగా ఉన్న ఇబ్బందుల లోపల సుమారు 2,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అంటే సుమారు 20,000 కోట్ల రూపాయల పైచీలకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయం. ఎట్ ఏ టైంలో 20,000 కోట్ల రూపాయలు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది. అయినా కొంతమంది రైతులకు కూడా మిగిలి ఉన్నటువంటి అర్హత ఉండి కూడా మిగిలి ఉంది కొంతమంది రైతులకు 2 లక్షల లోపు, వారికి కూడా అతి త్వరలో రుణమాఫీ జరగన్న విషయాన్ని ఈ సందర్భంగా రైతాంగాన్ని మనవి చేస్తున్నాం. ఏ రైతు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ద్వారా ఇబ్బంది ఉన్నా, కంప్యూటర్ పరంగా ఇబ్బంది ఉన్నా, ఇంకెలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చివరి రైతు వరకు కూడా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చెల్లించబడుతుంది. 2 లక్షల పై చిలుకున్నటువంటి రుణం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు ఒక షెడ్యూల్ విడుదల చేస్తూ దాని ప్రకారం నిర్ణయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు, మా రైతాంగాన్ని మనవి చేస్తున్నా. ఈరోజు మీ అందరికీ చేస్తున్న మా రైతులందరూ మా మీడియా మిత్రుల ద్వారా 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు
బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఎందుకు మిల్లర్కు ఇష్టానుసారంగా ఒప్పుకుంటేనే ఆ లారీలు దించుకున్నటువంటి గత 10 సంవత్సరాల లోపల జరిగినటువంటి తంతాంగం. ఏ ఒక్క రైతుకు జవాబుదారీతరంగా ప్రభుత్వం వ్యవహరించాలి. ఏ ఒక్క రైతు కూడా కటింగ్ లేకుండా 45 కిలోలు 46 కిలోలు కటింగ్ చేశారు. మీరందరూ సాక్ష్యం. మ్యాక్చర్ రాలేదనో, తప్పాతాలనో, నూక వస్తుందనో వచ్చింది. ఈరోజు ఈ సంవత్సర కాలం వ్యవధి లోపల ఆ ధర్మపురి లక్ష్మణస్వామి ఆశీస్సులతోని, ధర్మపురి ప్రజలతోని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ మన జిల్లాకు సంబంధించిన విషయం లోపల సుమారు 33,958 మంది రైతులకు 1,89,047 మెట్రిక్ టన్నుల యొక్క వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 33,000 మంది రైతు కుటుంబాల యొక్క వడ్ల కొనుగోలు ఈ 18 మండలాల లోపల, జగిత్యాల జిల్లాకు సంబంధించిన 18 మండలాల లోపల 33,958 మంది రైతుల కుటుంబాల యొక్క వడ్ల కొనుగోలు సెంటర్లో, అది సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ, ఐకేబీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ సుమారు 1,89,047 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని నేరుగా రైతు ఖాతాలో 438,038 కోట్ల రూపాయలు వారు నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగింది. 4 రోజులు 5 రోజులు వర్కింగ్ డేస్ లోపల ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి అకౌంట్ లోపల ఏదైతే 1,89,000 మెట్రిక్ టన్నుల యొక్క పైసలకు వరిధాన్యాన్ని కొనుగోలు చేసిన వరిధాన్యానికి ట్రక్ షీట్ ఆధారంగా, ఏదైతే కంప్యూటర్ పరంగా ట్రక్ షీట్ ఆధారంగా రైతుకి ఎంతైతే కాంటా పెడతారో 40 కిలోల సంచి 41 లాస్ట్ వరకు రైతుకు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఏ రైతు కూడా మాకు మిల్లర్ కొనుగోలు తీసుకుంటలేడు, మా మిల్లర్ 40 కిలోలు 45 కిలోలు కటింగ్ తప్ప ఒప్పుకుంటలేడని చెప్పేసి ఏ రైతన్న ఒక్క మీడియా ముందు వచ్చి మాట్లాడినా అని చెప్పి ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలు రాజ్యమేలి మేమే రాజులం, మేమే మంత్రులం రాజ్యమేలినటువంటి మాజీ మంత్రి కానీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కానీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అప్పుడున్నటువంటి పరిపాలన చేసిన నాయకులను అడుగుతున్నాం. ఈరోజు మరి సన్న వడ్లకు వస్తే మీ అందరికీ తెలుసు, సన్న వడ్లకు నేరుగా 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ సన్న వడ్లు ఈ మన జిల్లాలో 2,148 మెట్రిక్ టన్నుల 2,148 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం. వారికి సుమారు 200 మంది ఫార్మర్స్కు సుమారు 100 కోట్ల రూపాయలు సన్న వడ్లకు మద్దతు ధర ఇచ్చుకుంటూ 500 రూపాయలు బోనస్తో సుమారు 200 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ జవాబుదారి తరం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా మేమందరం, జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లై అధికారు, జిల్లా డిఎం గారు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన అడిషనల్ చేసి సివిల్ సప్లై మేడం గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రాష్ట్ర సివిల్ సప్లై సెక్రటరీ కమిషనర్ గారు అందరం కూడా ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు కూడా రైతుకు అండగా ఉండే విధంగా, రైతుకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ను సెంటర్లుగా నియమించి కొనుగోలు చేయడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రైతులకు ఇచ్చే జవాబుదారితనం. ఇది గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. శాసనసభ్యుడిగా విప్పుగా నేను ఆ రోజు నెల రోజుల కింద కూడా నేను చెప్పిన వడ్ల కొనుక్కొని సెంటర్ కదా, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మా ధర్మపురి ప్రజలు, ధర్మపురి రైతాంగం ఒక్కసారి మనవి చేస్తున్నాను. గతంలో రైతులు ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాసం ముంగడ తీసుకొచ్చి వడ్లు పోసిండు. ఇదే ప్రభుత్వ నివాసం ముందర వడ్లు తీసుకొచ్చి కటింగ్ చేస్తాను, జోకుతలేరు, మిల్లర్లు ఇష్టానుసారంగా దోసుకుంటాను మామూలు అని చెప్పి కమలాపూర్కి రైతులు తీసుకొచ్చి ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గృహ నివాసం ముంగట వడ్లు పోసినటువంటి నిస్సాయ పరిస్థితిలో ఆ రోజు రైతున్నాడు. మరి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి మీరు. దీని అన్నిటికీ ప్రభుత్వం యొక్క పనితీరు కాదా? అధికారులు యథా రాజా ప్రదా తదా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ గారిని బాధ్యులను చేసినాం. మేము ఒకటే చెప్పినాం, డిస్టిక్ కలెక్టర్ గారికి నేను 2 సార్లు రివ్యూ చేసినాను. గతంలో 10 సంవత్సరాలు రాజ్యం ఏలినటువంటి విప్పుగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఎన్నడన్న రైతుల కొనుగోలు సెంటర్ల కాడికి పోయి ఎందుకు కటింగ్ పెడుతున్నారు, దేనికి కటింగ్ పెడుతున్నారు, ఎందుకు కటింగ్ చేయాల్సిందని ఎన్నడన్నా ఒక వడ్ల కొనుగోలు సెంటర్ కాడ అప్పుడు పనిచేసినటువంటి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి
ఆ పెద్ద మనిషి ఎన్నడానికి కనబడ్డా అని చెప్పి మీడియా మిత్రుల పరంగా ప్రశ్నిస్తున్నా. ఎన్నడన్నా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారితో కానీ అధికారులతోని వడ్ల కొనుగోలుపై రివ్యూ చేసినారా అని అడుగుతున్నా నేను. మతలబ్ ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్నటువంటి రైతుల మీద పట్టింపు లేదు. రైతులు ఏ విధంగా వడ్లు అమ్ముకొని ఆ సంబంధం లేదు. మిల్లలకు అప్పచెప్పేసిన వాళ్ళు మీరంతా 4 కిలోలు పెట్టుకోండి, 5 కిలోలు పెట్టుకోండి, 6 కిలోలు పెట్టుకోండి, 7 కిలోలు పెట్టుకోండి అని చెప్పి ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విధంగా రైతును ఆదుకుంటూ రైతు కటింగ్ లేకుండా ధర్మాకాంట స్లిప్ ద్వారా కొనుగోలు చేపించి ఈ జిల్లాకు సంబంధించిన సుమారు 438 కోట్ల రూపాయలు, అంటే ఇది 5 రోజుల కింద ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి అధికార పరంగా ఇచ్చిన అందరికీ కాపీలు ఇస్తా. జిల్లా కలెక్టర్ గారితో సంతకమైనటువంటి ప్రతి ఒక్క కాగితం కూడా ఇస్తా. సుమారు 438 కోట్ల రూపాయలు జమ అయినటువంటి నేరుగా అకౌంట్ పరిచయం డీటెయిల్గా ప్రతి అకౌంట్ రైతు యొక్క అకౌంట్ నెంబర్తో సహా ఇస్తాం, ఏ అకౌంట్కి జమ అయింది అనేది. 6 గళ్ళు కష్టపడి రైతాంగం అంతా పంటలు పండిస్తే నెలల కొద్దీ పడిగాడ్పులు కాలుకుంటా ఏ అధికారి పట్టించుకోకుండా, కలెక్టర్ గారిని అప్పుడు అధికారులు కానీ పట్టించుకోకుండా, అప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డవాడు ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏ రైతును పట్టించుకోకుంటుంటే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల సంవత్సర కాలంలో రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయాలు జరిగిందనే విషయం ప్రజాపాలన సందర్భంగా ఇది మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి శాసనసభ్యుడిగా మనవి చేసుకుంటున్నాం. మీరు గెలిపించిన కంచెలు మీరు ఇచ్చినటువంటి ఈ ఇంట్లో మీరు ఏదైతే మీ ఓట్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో నివాసంలో వారంలో 5 రోజులు మీకు అందుబాటులో ఉంటున్నా. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన 72,000 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. సుమారు ఈ జిల్లాకు సంబంధించిన వివిధ అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ కాని వాళ్ళు సుమారు ఇతర కారణాల వల్ల, అంటే అకౌంట్ సరిగా ఉండకపోవడం వల్ల, ఆధార్ కార్డు సరిగ్గా లేకపోవడం వల్ల, బ్యాంకులో అకౌంట్ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సుమారు 19,000 మంది ఉన్నారు. వారికి దశల వారీగా కూడా ఈ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది, గౌరవ జిల్లా కలెక్టర్ గారిది, శాసనసభ్యుడిగా విప్పుగా నాది అని చెప్తున్నా. ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పూర్తిగా 80% పెట్టిన అమ్మ తల్లి ప్రభుత్వము 15% పెట్టకుండా ఉండదు. దయచేసి మా మీడియా మిత్రులందరికీ రైతాంగానికి చేతులు జోడించి మనవి చేస్తున్నా. పెట్టిన తల్లి పెట్టింది, కానీ పెట్టని తల్లి మీద నిందలేసే విధంగా కొంతమంది రాజకీయంగా లబ్ధి కోసం రైతులు రెచ్చగొట్టో సోషల్ మీడియా ఉన్న ఇష్టాంతరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇంత గర్వంగా మేము ఎందుకు ఈ మీడియా ముందు వచ్చి మీ సంవత్సర కాలం ముగిసిన సందర్భంలో ఈ విషయాన్ని రైతుల పక్షాన తెలియజేసుకుంటాం.